ఇప్పుడు మనం ఎవ్రీడే పడుతున్న స్టాక్ జొమాటో గురించి మాట్లాడదాం. ఈ షేర్ ఎవ్రీడే డౌన్ అవుతుంది, కానీ ఎందుకు? ఒకవేళ ఈ షేర్ని ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే దాన్ని పెట్టుకోవాలా లేదా తీసేయాలా అనే డౌట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే త్వరగా వెళ్ళి చేసుకోండి. జొమాటో బిజినెసెస్ చూస్తే ఫుడ్ డెలివరీ, బ్లింకెట్ అండ్ రీసెంట్గా పేటిఎం నుంచి అక్విజిషన్ చేసిన డిస్ట్రిక్ట్. కానీ మొత్తంలో ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తున్నది బ్లింకెట్. బ్లింకెట్ అక్విజిషన్ వల్ల ప్రాఫిట్లోకి రాగలిగారు. కానీ ప్రెసెంట్ బ్లింకెట్ ఎక్స్పాన్షన్ కారణంగా వాళ్ళకి ఖర్చులు చాలా పెరిగాయి. రెవెన్యూ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ప్రాఫిట్స్ మాత్రం రావటం లేదు. దానికి తోడు వాళ్ళ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో కేవలం 2% గ్రోత్ మాత్రమే కనపడుతుంది. మేనేజ్మెంట్ మాటలు బట్టి ఇంకొక 6 months కూడా ఇలానే బిజినెస్ గ్రోత్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అందుకే ప్రెసెంట్ ఈ స్టాక్ బీరెస్లో ఉంది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ స్టాక్ గ్రోత్ వచ్చే మూమెంట్లో బై యావరేజ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకి హై డిజిటల్ కస్టమర్ పొటెన్షియల్ ఉంది. సో వీళ్ళు డిఫరెంట్ వేస్ ద్వారా ప్రాఫిట్ని ఎర్న్ చేయొచ్చు.